రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ నోరు పారేసుకున్నారండి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు నోరు పారేసుకోవడం జరిగింది. ఆ గతంలో ఏంటంటే కనుక లక్ష్మీపార్వతి గారి గురించి ఏదో వైసీపీ దాని గురించి ఇలాగా చాలా మటుకి లక్ష్మీపార్వతి గారి గురించి నోరు పారేసుకున్నప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది మాట్లాడటం జరిగింది. ఎందుకంటే కనుక ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు కనీసం మనం అది ఉంచుకుని మాట్లాడాలి కదా. కాబట్టి ఇలా మాట్లాడడం తప్పు అని అయితే మాట్లాడటం జరిగింది. కానీ అప్పుడు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తే అదేదో రాజకీయంగా పోయింది అది నన్ను అడిగితే. కాకపోతే ఇప్పుడు ఏం రాజకీయంలా అంటే మన లోపల ఉన్నది ఏదైతే అదే మాట్లాడతామేమో అనిపించింది. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక పెద్ద వ్యక్తి, అలాంటి వాళ్ళు ఎలాంటి మాటలు అంటే పలుచుబారిన మాటలు మాట్లాడకపోవడం ఉత్తమం అని అడిగితే కనుక అదే రాజేంద్ర ప్రసాద్ గారు ఆలీ గారి గురించి కొన్ని బూతు పదాలు అయితే కనుక మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మీరు మాట్లాడవచ్చు, మీరు మాత్రమే ఉంటే 4 గోడల మధ్య అయితే కనుక అది ఎవరో చూడరు, ఎవరో వినరు. కానీ పబ్లిక్ మీటింగ్లో అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫంక్షన్ ఏదో జరుగుతుంటే దాని నిమిత్తం ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు టీవీలో ఎంతమంది చూస్తారు? చిన్నవాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, చాలామంది చూస్తారు. అలాంటప్పుడు మనం మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలంటాను నేను, ఇలా మాట్లాడకూడదు అంటాను. మళ్ళీ అందుకనే అన్నాను నేను, రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ నోరు పారేసుకున్నారని. ఒకసారి విందాం ఆయన ఏమన్నాడు. విన్నారు కదా, ఏమన్నారు విన్నారు కదా. సంగతి బయటికి వెళ్ళాలి చూసుకుందాం మనం. ఇలా మనకు అలవాటే కదా, నీ సంగతి బయటికి వెళ్ళాలి చూసుకుందాం మనం. ఇలా మనకు అలవాటే కదా, నీ సంగతి బయటికి వెళ్ళాలి చూసుకుందాం మనం. ఇది కరెక్ట్ కాదండి. అది నన్ను అడిగితే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు కొన్ని. ఎందుకంటే మీకు ఎంత చదువు ఉన్నా కానీ, మీరు ఎంత ఇదైనా కానీ, మీరు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీరు సెలబ్రిటీలు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, తర్వాత విషయంగా. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అయినా మీ వేష భాష కరెక్ట్గా ఉండాలి. నన్ను అడిగితే కనుక మీ వేషం భాష కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటానంటే మిమ్మల్ని అనుకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా గొప్పగా మాట్లాడతారు కొన్ని విషయాలు. నందమూరి తారక రామారావు గారి గురించి, అలాగే రీసెంట్గా టీడీపీ గురించి కొన్ని విషయాల్లో బాగా మాట్లాడే మీరు కొన్నిసార్లు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమని అనిపించింది ఆ బూతు పదాలు అవి. కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్తానంటే ఎలాంటి వాళ్ళు 100% అంటే గతంలో కూడా లక్ష్మీపార్వతి గారి గురించి మీరు మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారు లక్ష్మీపార్వతి గారి గురించి ఒక మహిళ అని చూడకుండా మాట్లాడిన మాటలు అంటే నందమూరి తారక రామారావు గారిని మోసం చేసింది లక్ష్మీపార్వతి గారు. కాబట్టి ఎన్టీఆర్ గారు అలా అయిపోవడం కారణమే ఇలాంటి అని కొన్ని పదాలు నేను మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి కొన్ని పదాలు అయితే ఆయన వాడాడు రాజేంద్ర ప్రసాద్ గారు. మళ్ళీ సేమ్ అలాగే ఏమన్నాడో చూసాం కదా ఆలీ గారిని. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిదేమో అని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇలా మాట్లాడకుండా ఉంటేనే బెటర్. నోరు కాచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూస్తారు. కాబట్టి నా అభిప్రాయం ఇది. రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే అని చెప్తాను నేను. పార్టీ పరంగా రాజకీయాలుగాను నేనేం చెప్పట్లా, ఉన్న వాస్తవంగా ఇలాంటి వాళ్ళు 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు, 10 మంది అనుకరిస్తారు. కాబట్టి సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ ఇలా 10 మంది బూతులు తిట్టడం కరెక్ట్ కాదేమో నాకైతే అనిపించింది. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.